ఎప్పుడైనా మీరు ఆలోచించారా అంతటి జ్ఞానమున్నవాడు ఎలా అజ్ఞానపూరితమైన నిర్ణయాలు తీసుకున్నాడో? సొలొమోను కథ మనకు బలమైన గుర్తు చేస్తుంది. జ్ఞానం ఒక్కటే సరిపోదు. మనము దేవునితో ఉన్న సంబంధంలో స్థిరంగా ఉండాలి. ఈ రోజు మనం గ్రంథాలలోని అత్యంత నాటకీయ మార్పులలో ఒకదాన్ని పరిశీలిస్తున్నాము. సొలొమోను తన జ్ఞాన శిఖరాల నుండి తప్పుదారి పట్టిన ప్రయాణాన్ని. యువ సెలోమోనుతో మొదలు పెడదాం. అతను సెలోమోను గీతాన్ని రచించాడు. ఇది పవిత్ర ప్రేమ, వివాహాన్ని ప్రశంసిస్తుంది. అతని ప్రారంభ రచనలు ఉత్సాహం, కవిత్వంతో నిండిపోయి దేవుడు రొమాంటిక్ ప్రేమను ఎలా రూపకల్పన చేశాడో చూపిస్తాయి. సొలొమోను గీతం మనకు వివాహం ఎలా ఉండాలో, ప్రత్యేకమైనది, ఉత్సాహభరితమైనది, నిబద్ధతతో కూడినదిగా అంతర్గతంగా చూపిస్తుంది. ఇది ప్రేమ గురించి దేవుని సత్యాన్ని అర్థం చేసుకుని బోధిస్తున్న ఉత్తమమైన సెలోమోను. తర్వాత మనం ఒక నాటకీయ మార్పును చూస్తాము. లసెన్ని గ్రంథంలో మనం వేరే స్వరం వింటాము. అది అలసటతో మరియు నిరాశతో నిండి ఉంటుంది. అర్థంలేనిది అని సెలోమోను ప్రకటిస్తాడు. అన్నీ అర్థం లేనివే. ఇది కేవలం తాత్విక ఆలోచన మాత్రమే కాదు. ఇది జీవితం అందించే ప్రతి ఆనందాన్ని ఆస్వాదించి చివరికి అది ఖాళీగా ఉందని తెలుసుకున్న వ్యక్తి యొక్క విలాపం. అతను అన్నింటినీ ప్రయత్నించాడు. సంపద, జ్ఞానం, స్త్రీలు, మద్యం, కానీ ఏదీ తృప్తి ఇవ్వదని తెలుసుకున్నాడు. దేవుని లేకుండా మలుపు 1 రాజులు 11వ అధ్యాయంలో వస్తుంది. అక్కడ మనం సొలొమోను విషాదపతనం చూస్తాము. అనంతటి జ్ఞానం ఉన్నప్పటికీ అతను చాలా విదేశీ స్త్రీలను ప్రేమించాడు. అతని భార్యలు అతని హృదయాన్ని ఇతర దేవతల వైపు తిప్పాయి. దేవుని మందిరాన్ని నిర్మించిన మనిషి చివరికి పగాను దేవతల కోసం పర్వతాలపై పూజా స్థలాలు నిర్మించాడు. ఇది ఎలా జరిగింది? ఒక రాత్రిలోనే కాదు, కానీ చిన్న చిన్న రాజీల ద్వారా అవి అతన్ని దేవుని నుండి చాలా దూరంగా తీసుకెళ్లాయి. ఈ కథను ఇంత సందర్భోచితంగా చేసేది ఏమిటంటే, ఇది కేవలం సొలొమన్ గురించి కాదు, మన గురించే. మనందరికీ మన మొదటి ప్రేమ నుండి దూరమయ్యే ప్రలోభం ఎదురవుతుంది. ఇతర విషయాలు మన హృదయాన్ని ఆకర్షించనివ్వడమే. నా మంత్రిత్వ ప్రారంభంలో నేను కలిసిన ఉత్తమ బైబిల్ ఉపాధ్యాయుల్లో ఒకరు అయిన పాస్టర్ ద్వారా ప్రభావితుడినయ్యాను. ఆయనకు లేఖనాలు తెలుసు మరియు వాటిని బాగా వివరించగలరు. వీళ్ళు ఆయనను ప్రేమించి ఆయన మాటలు వినేవారు. ఆయన సందేశం అనేక జీవితాలు మార్చింది. కానీ ఒకరోజు ఏడుస్తున్న భార్యను కార్యాలయంలో చూశాను. ఏమైంది అని అడిగాను, కానీ ఆమె మాట్లాడాలని అనుకోలేదు. నేను ఆమె కోసం ప్రార్థించా. తక్కువలోనే నాకు ఆమె భర్తకు మరో మహిళతో సంబంధం ఉందని తెలిసింది. అంతలోనే అతను తన భార్యను వదిలేసి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. నేను చాలా బాధపడ్డాను. ఇది ఎలా జరిగిందో ఆశ్చర్యపోయాను. అతను దేవుని వాక్యాన్ని బాగా తెలుసు, అద్భుతంగా బోధించేవాడు. ఇది నేను చూసిన ఏకైక సందర్భమని చెప్పగలిగితే బావుండేది. కానీ అది కాదు. ఇది అనేకసార్లు జరుగుతున్నదాన్ని నేను చూశాను. దేవుని సత్యానికి కాకుండా ఆ సత్యాన్ని ఇచ్చే దేవునికి మనం అనుసంధానమవ్వడం ఎంత సులభమో నేర్చుకున్నాను. మనము గర్వం, ఆనందాన్ని దేవుని అన్వేషణ కంటే ప్రాధాన్యతనిస్తే మనం గొప్ప పతనానికి దారితీసే మార్గంలో ఉన్నాము. చూడండి, సొలొమోను దేవుని జ్ఞానాన్ని స్వీకరించినవాడు, కానీ ఆ జ్ఞానాన్ని ఇచ్చిన దేవుని నుండి దూరమయ్యాడు. సొలొమోను ప్రయాణం మనకు దేవునికి విశ్వాసంగా ఉండడంలో కీలకమైన పాఠాలు నేర్పుతుంది. ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మీ హృదయాన్ని కాపాడుకోండి. సొలొమోను పతనం దేవుని నుండి తన ప్రేమను ఈ లోకపు ఆనందాల వైపు మళ్లించినప్పుడు మొదలైంది. మన ప్రేమను దేవుని నుండి దూరం చేసే 3 విషయాలు ఉన్నాయి: వెండి, కామం మరియు స్వయం కీర్తి. ఆ విషయాలపై అప్రమత్తంగా ఉండండి. జ్ఞానం సరిపోదని గుర్తించండి. సెలోమోనుకు జ్ఞానం ఉండేది, కానీ దేవునితో నడక ఆపినప్పుడు అతను కూడా పడిపోయాడు. చిన్న విషయాలపై, చిన్న రాజీలపై దృష్టి పెట్టండి. పెద్ద వైఫల్యాలు సాధారణంగా చిన్న నిర్ణయాలతోనే మొదలవుతాయి. మీ సంబంధాల్లో యేసును కేంద్రంగా ఉంచండి. సొలొమోను విదేశీ భార్యలు అతన్ని తప్పుదారి పట్టించాయి, ఎందుకంటే అతను దేవుని ఆజ్ఞలకు మించిన ప్రాధాన్యత వారికిచ్చాడు. విజయంలో వినయంగా ఉండండి. సొలొమోను గొప్ప విజయాలు అపరాజితుడిననే భావన కలిగించి ఉండవచ్చు. గమనించండి, దేవుడు లేని ఆనందం శూన్యతకు దారి తీస్తుంది.
సొలొమోను ప్రయత్నాలు అతనిని ఖాళీగా ఉంచాయి. దేవుని వెతకడం ఎప్పుడూ ఆపకండి. సొలొమోను తొలినాళ్ల జ్ఞానం దేవునితో ఆయనకున్న సంబంధం నుండి వచ్చింది. ఆ సంబంధం తగ్గిపోయినప్పుడు మిగతా అన్నీ కూలిపోయాయి. సొలొమోను కథ ఒక హెచ్చరికగా కూడా, ప్రోత్సాహంగా కూడా ఉంది. దేవునితో సన్నిహితంగా నడవకపోతే ఎంత జ్ఞానవంతుడైనా పడిపోవచ్చు అనే హెచ్చరిక ఇది. అలాగే దేవుడు లేకుండా జీవితం శూన్యంగా ఉంటుందనే సత్యాన్ని సొలొమోను కూడా నిర్ధారించారని మనకు ప్రోత్సాహం ఇస్తుంది. సొలొమోను చేసిన తప్పుల నుంచి మనం నేర్చుకుని, ఆయన మనకు ఇచ్చే వరాలపై కాదు, నిజంగా తృప్తి ఇచ్చే ఏకైకుడైన దేవునిపైనే మన హృదయాలను కేంద్రీకరించుకుందాం. గమనించండి, ఈ పాఠాలను సొలొమోను లాగా నేర్చుకోవాల్సిన అవసరం మీకు లేదు. సొలొమోను కథ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. మనం అలాంటి తప్పుల్లో పడకుండా మొదటి నుండి చివరి వరకు దేవునికి గౌరవం కలిగించే జీవితం గడపాలి. నిజమైన జ్ఞానం సరైనది ఏమిటో తెలుసుకోవడంలో మాత్రమే కాదు, జ్ఞానానికి మూలమైన వాడైన దేవునితో అనుసంధానంగా ఉండడంలో ఉంది. మనను ఎంతో ప్రేమించే మన ప్రియమైన తండ్రి దేవుడు